మెటా చీఫ్ గ్లోబల్ అఫైర్స్ ఆఫీసర్ జోయల్ కప్లా నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ అధికారులతో భేటీ అయ్యింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్తో మెటా బృందం 45 నిమిషాల పాటు సమావేశమైంది. వీడియో తొలగింపునకు దారితీసిన టెక్నికల్ గ్లిచ్ అల్గారిథం పనితీరుపై మెటా ప్రతినిధులు అధికారులకు వివరణ ఇచ్చారు. ఇక భవిష్యత్తులో ప్రధానమంత్రి వంటి ప్రముఖులు వివిఐపి ఖాతాల విషయంలో ప్రత్యేక భద్రతా చర్యలు అమలు చేస్తామని, ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూస్తామని మెటా హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇటీవల విద్యార్థుల నిరసనలు, పేపర్ లీక్ అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ పోస్టు చేసిన సెల్ఫీ వీడియో కాసేపు ఫేస్బుక్ నుంచి కనిపించకుండా పోవడంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై సీరియస్ అయిన ప్రభుత్వం నోటీసులు జారీ చేయగా మెటా ఇచ్చిన వివరణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ 3 రోజుల అల్టిమేటం జారీ చేసింది. కేంద్రం ఆదేశాలతో దిగొచ్చిన మెటా అధికారులు చర్చల కోసం ఢిల్లీకి తరలివచ్చారు. Sir, any comment on the removal of Prime Minister's post, sir? Sir, any comment on the removal of Prime Minister's post, sir? It is a very serious issue in the India, sir. Sir, any comment, sir? Who is responsible for anything this? you'd like to say? Anything? ఇక సోషల్ మీడియా దిగ్గజం మెటా చీఫ్ గ్లోబల్ అఫైర్స్ ఆఫీసర్ జోయల్ కప్లా నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ అధికారులతో భేటీ అయింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్తో మెటా బృందం 45 నిమిషాల పాటు సమావేశమైంది. వీడియో తొలగింపునకు దారితీసిన టెక్నికల్ గ్లిచ్ అల్గారిథం పనితీరుపై మెటా ప్రతినిధులు అధికారులకు వివరణ ఇచ్చారు. ఇక భవిష్యత్తులో ప్రధానమంత్రి వంటి ప్రముఖులు వివిఐపి ఖాతాల విషయంలో కూడా ప్రత్యేక భద్రతా చర్యలు అమలు చేస్తామని, ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూస్తామని మెటా హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇటీవల విద్యార్థుల నిరసనలు, పేపర్ లీక్ అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ పోస్టు చేసిన సెల్ఫీ వీడియో కాసేపు ఫేస్బుక్ నుంచి కనిపించకుండా పోవడంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై సీరియస్ అయిన ప్రభుత్వం నోటీసులు జారీ చేయగా మెటా ఇచ్చిన వివరణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ 3 రోజుల అల్టిమేటం జారీ చేసింది. ఇక కేంద్రం ఆదేశాలతో దిగొచ్చిన మెటా అధికారులు చర్చల కోసం ఢిల్లీకి తరలివచ్చారు. ఇక కేంద్రంతో మెటా భేటీకి సంబంధించిన పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు ఫోన్ ద్వారా. రాజు, చెప్పండి, 45 నిమిషాల పాటు కూడా మెటా బృందం చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో మెటా సంస్థ దాదాపు 45 నిమిషాల పాటు సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏదైతే వీడియో సోషల్ మీడియాలో పెట్టడం జరిగిందో దాన్ని బ్లాక్ చేయడం, అదేవిధంగా తొలగించడం, మళ్ళీ దాన్ని పునరుద్ధరించడం పట్ల కేంద్రం సీరియస్ అయింది. ప్రధానంగా ఎందుకంటే ఒక ప్రధానమంత్రి పెట్టినటువంటి వీడియోపై మెటా సంస్థ ఈ విధంగా వ్యవహరించడం పట్ల కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే వెంటనే తమ ప్రతినిధులు వచ్చి కూడా కలవాలని చెప్పేసి కూడా ఐటీ మంత్రిత్వ శాఖ ఇప్పటికే వారిని ఆదేశించింది. ఈ మేరకు వారు ఈ రోజు వచ్చి కలవడం జరిగింది. ప్రధానంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ కార్యదర్శి కృష్ణన్తో భేటీ అయింది. సుమారు యొక్క బృందం 45 నిమిషాల పాటు కూడా చర్చ జరిగింది. అయితే ప్రధానంగా టెక్నికల్ లోపాలు, సోషల్ మీడియా నిబంధనలపై ఇరువురి మధ్య కూడా చర్చ జరిగినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఏదైతే టెక్నికల్ గ్లిచ్ వల్లనే ఆ రోజు ఆ విధంగా జరిగింది, అందువల్లనే ఆ వీడియో కొద్దిసేపు కనిపించలేదు. అంతేగాని ఎక్కడా కూడా తాము ఆ వీడియోను బ్లాక్ చేయలేదని చెప్పేసి కూడా ప్రతినిధులు ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ముఖ్యంగా దాన్ని మళ్ళీ పునరుద్ధరించాము, భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ చోటు చేసుకోకుండా చూస్తామని ప్రభుత్వానికి అయితే హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా విఐపీలకు, వివిఐలకు సంబంధించినటువంటి ఇట్లాంటి ఖాతాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటామని చెప్పేసి కూడా వాళ్ళైతే కేంద్ర ప్రభుత్వానికి వివరణ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి వీడియో తొలగింపుపై అయితే ఒక వివరణ కూడా ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియా వేదికలపై అయితే ఇట్లాంటి సమస్యలను మళ్ళీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మనం ఒకసారి దీని బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే జూలై 23వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేశారు. అయితే దాన్ని జూలై 28వ తేదీ తెల్లవారు నాటికి ఆ ఫేస్బుక్ లో ఆ వీడియో కొద్దిసేపు బ్లాక్ అయింది. దీనికి సంబంధించి ఒక్కసారిగా కూడా ఇటు కేంద్ర ప్రభుత్వ వర్గాలు కావచ్చు, ఇటు బీజేపీ
వర్గాలు కావచ్చు. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియోనే బ్లాక్ చేయడం, అది కూడా సమాచారం లేకుండా ఈ విధంగా చేయడం పట్ల ఆ మెటా సంస్థపై ప్రభుత్వం అయితే సీరియస్ అయింది. సో దీనికి సంబంధించి వెంటనే వారైతే పునరుద్ధరించారు. మొత్తానికైతే ఈ రోజు భేటీ తర్వాత అయితే ఒక ఫ్రూట్ఫుల్ డిస్కషన్ అయిందని చెప్పేసి కూడా ఇటు మెటా సంస్థ ప్రతినిధులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.